హలో ఎవ్రీవన్. యాక్చువల్గా సిఎస్సి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ అలాంటి ఫస్ట్ సెమిస్టర్లో ఈ వర్డ్స్ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ అంటే ఏంటి, సో ప్రోగ్రామ్ అంటే మీ ప్రోగ్రామర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి లైక్ కదా. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదండి, జావా, పైథాన్, సి వీటన్నిటిని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అంటే ఇది మనం నార్మల్గా తెలుగు స్టేట్లో ఒకరితో ఎవరితో హ్యూమన్స్తో మాట్లాడాలంటే తెలుగులో మాట్లాడతాం. అదే తెలుగు రాని వాళ్ళు ఉంటే కొంతమంది మధ్యప్రదేశ్ అలాంటి స్టేట్లో హిందీ వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మనం హిందీతో కమ్యూనికేట్ అయితే మాట్లాడచ్చు. సో ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది సోర్స్ మనకి సోర్స్ కదా. తెలుగు లాంగ్వేజ్ వాళ్ళతో తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే కంప్యూటర్స్కి జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అండర్స్టాండ్ చేసుకోగలవు. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేసుకుని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు జావా, పైథాన్, సి వీటిలో రాస్తామనుకో, అది కంపైలర్ని యూస్ చేసుకుని జీరోస్ వన్స్లో కన్వర్ట్ చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ అది అండర్స్టాండ్ చేసుకుని మనకేం కావాలో ఆ టాస్క్ని ఇస్తుంది. మళ్ళీ ఆ జీరోస్ వన్స్ని మళ్ళీ మన నేటివ్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్ జరుగుతుంది. కంపైలర్ కోడింగ్ అండ్ డీకోడింగ్ జరుగుతుంది. సో అదే ప్రోగ్రామర్ అంటే ఎవరు అంటే ఈ ఉన్నాయి కదా జావా, సి, పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్ని యూస్ చేసుకొని ఎవరైతే కోడ్ రాస్తారో ఆ కోడ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళందరినీ ప్రోగ్రామర్స్ అంటారు. అదే ప్రోగ్రామ్ అంటే ఏంటంటే ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ అని మనము ప్రోగ్రామ్ అంటారు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఏంటంటే ఒక కోడ్లోన ఈచ్ లైన్ని మనం స్టేట్మెంట్ అంటారు. ఓకే, ఈచ్ లైన్ని స్టేట్మెంట్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు ప్రోగ్రామ్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ టు పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్, దాన్ని మనం ప్రోగ్రామ్ అంటారు. అదే సాఫ్ట్వేర్ అంటే ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ దట్ పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఏదైనా కానీ ప్రోగ్రామ్ అంటే ఊరికే మనం కోడ్ రాస్తాము, అది వర్క్ అవ్వకపోతే అది ప్రోగ్రామ్ అవ్వదండి, అది వర్క్ అవ్వాలి. ఓకేనా? సో ఇది సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కలెక్షన్ అంటే ఒక సెట్ ఉండాలి. అది ఆ సెట్ అన్నిటిని కంబైన్ చేస్తే ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయాలి, దాన్ని సాఫ్ట్వేర్ అంటారు. ఓకే, ఇవన్నీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా వర్డ్స్ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.